నిత్య ప్రేమతో నన్ను ప్రేమి ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి మాకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా నాయన ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన విశ్వాసులైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మన ఆత్మీయ జీవితపు అభివృద్ధి కొరకు వ్రాయబడింది అని మనం గ్రహించాలి. మెడికల్ షాప్లో ఉంటున్న ప్రతి మెడిసిన్ ఎలా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికో, అలాగే దేవుడు రాయించిన ప్రతి మాట మనల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోనికి తీసుకొని రావటానికి వ్రాయబడిన మాటలు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, పరిశుద్ధ లేఖనాలలోనికి ఈరోజు కూడా మనం వెళ్ళగలిగితే, విదేశాలకు వాక్య పరిచర్య నిమిత్తము వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు, అక్కడ పరిస్థితులు, వారికి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఈ దేశాలు ఎందుకు డెవలప్ అయ్యాయి అని అక్కడుంటున్న దేవుని పిల్లలతో ప్రస్తావిస్తున్నప్పుడు వారందరూ చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, ఇక్కడ రూల్స్ కఠినంగా ఉంటాయి, రూల్స్ అందరూ పాటిస్తారు అని చెబుతుంటారు. అంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అంటే, ప్రభుత్వం పెట్టిన రూల్స్ అందరూ పాటించగలిగితే అభివృద్ధిలోనికి అనేక దేశాలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన భారతదేశాన్ని గురించి కూడా మనం ఆలోచించినప్పుడు ఈరోజు అభివృద్ధిలో వెనకబడి ఉండటానికి కారణం చట్టాలు పటిష్టంగా ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి మనకు కూడా ఉన్నవి, మనం పాటించకపోవటాన్ని బట్టి అని మనం కూడా అప్పుడప్పుడు మన దేశాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రభుత్వం పెట్టిన రూల్స్ను పాటించగలిగితే ఎలా మన దేశం కూడా అభివృద్ధిలోనికి వస్తుందో, అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలను కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు మనకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇచ్చాడు, అనగా ఆజ్ఞలనిచ్చాడు. ఎప్పుడైతే ఆ ఆజ్ఞలలో మన జీవితాన్ని పెట్టుకోగలుగుతామో, ఆ ఆజ్ఞలను మనం పాటిస్తామో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా అభివృద్ధిలోనికి మనం వెళ్ళగలం. ప్రేమన వారిలారా, ఆజ్ఞలను పాటించకపోతే మన జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. ప్రేమన వారిలారా, అలాగే ఆజ్ఞలను పాటించకపోతే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించకపోతే దేశాలలో అభివృద్ధి ఎలా కుంటుపడిపోతుందో మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా మనం కూడా కుంటిపడిపోతాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితాలు తయారవుతాయి. పిల్లలు కూడా ఉద్యోగాల కొరకు చూడండి, కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. ఉదయాన్నే లేవాలి, ఇన్ని గంటలు చదవాలి అని. వాటిని పాటిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు ఫలితాలు ఉంటాయి. మనం పెట్టిన రూల్సే మనకు ఫలితాలను ఇస్తున్నప్పుడు దేవుడు మన కొరకు పెట్టిన ఆజ్ఞలను ఎంత గొప్పవో మీరు ఆలోచించండి. అవి కూడా ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయి. దేవుడు ఏ ఆజ్ఞలను మన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాడో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, ఒకనాటి ఇశ్రాయేలీల జీవితాలలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలను మనం చూడగలం. దయచేసి మీరు చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలను జాగ్రత్తగా మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచు కొనిన ఎడల
నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశ కాండం అనగానే రెండవసారి ఈ మాటలను మరలా చెబుతున్నాడు. అందుకే ద్వితీయోపదేశము రెండవసారి ఆయన మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి. అరణ్యంలో అందరూ రాలిపోయారు విశ్వసించకపోవటం వల్ల దేవుని మాటను. కాబట్టి అరణ్యంలో పుట్టి ఎదిగిన వారు మరలా కానానులోనికి వెళుతున్నారు కనుక దేవుని ఆజ్ఞలు మొదటిసారి చెప్పినప్పుడు వీరు లేరు. కాబట్టి వీరు అరణ్యంలో పుట్టి ఎదిగి మరలా పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వెళుతున్నారు గనుక మరలా దేవుడు ఆజ్ఞలను మరొకసారి చెబుతున్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండము అన్నారు. ఈ రెండవసారి చెబుతున్న ఈ ఆజ్ఞలలో ఎంత స్పష్టంగా ఉంది అంటే, మీరు నా ఆజ్ఞలను వినిన ఎడల ఈ దీవెనలన్నీయు మీకు ప్రాప్తించును అన్నాడు. అంటే ఆజ్ఞలను బట్టి అభివృద్ధిలోనికి మీరు రాగలుగుతారు. కొన్ని దీవెనలను దయచేసి చూడండి. 3వ వచనం, నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. చూసారా, నా ఆజ్ఞలను మీరు గైకొనిన ఎడల మీరు దీవించబడతారు. ఆజ్ఞలలోనే అభివృద్ధి దాగి ఉన్నది ప్రియమైన వారలారా. కష్టములో ఫలితము ఎలా దాగి ఉందో ఆజ్ఞలలో అభివృద్ధి దాగి ఉన్నది అని మనం గ్రహించాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనం, నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదు, పొలములో నీవు శపింపబడదు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. నా ఆజ్ఞలను మీరితే ఈ శాపాలు మీ మీదికి వస్తాయని దేవుడు ఎంత చక్కగా ఇశ్రాయేలీలకు సెలవిస్తున్నాడో. ఆజ్ఞలు అనగానే మనం పాటించటం వల్ల దేవునికి ఏదో మేలు కలుగుతుంది అంటే పొరపాటు ప్రేమన వారలారా. డాక్టర్ కూడా మనల్ని పరీక్షించి ఈ వేళకు తినాలి, లేటుగా మీరు భోజనం చేయకూడదు అని చెప్తాడు. అది మనం పాటించటం వల్ల డాక్టర్కి ఏమైనా లాభం అంటారా? మీరు ఆలోచించండి, మనకే కదా. మరి మనకు లాభకరమైనవి మన జీవితంలో ఒక డాక్టర్ చెప్పినప్పుడు చక్కగా వింటున్నప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట కూడా దేవునికేదో లాభం అనుకునేరు. మనకు లాభం ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి, ఒక డాక్టర్ మాటని స్వీకరిస్తున్నప్పుడు దేవుని మాటలను హృదయపూర్వకంగా స్వీకరించి ఆ ఆజ్ఞలలో మన జీవితాలను పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వచ్చిన తర్వాత ఈ దీవెనలు వారి మీదకి వచ్చాయి. దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఈ శాపాలు కూడా వారి మీదికి వచ్చినట్లుగా రాజుల చరిత్రలో మనం చూడగలం ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి, ఇవి ఒకనాటి ఇశ్రాయేలీలకు సంబంధించినవి కదా అని మనం అనుకుంటే ఈరోజు కూడా మనకు కూడా ఆజ్ఞలున్నవి. కాబట్టి మన జీవితంలో కూడా ఆజ్ఞలను మనం పాటించగలిగితేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి మన జీవితంలో ఉండదు ప్రియమైన వారలారా. మరి ఈరోజు దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మన ఆజ్ఞలు ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మార్కు సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలను దయచేసి చూడండి. యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని
ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ఆజ్ఞలను గురించి సెలవిస్తున్నాడు. ఇందులో దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇవి పాటించినప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూడగలిగితే 34 అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఎప్పుడైతే ఆజ్ఞలను మనం పాటిస్తున్నామో దేవుని రాజ్యానికి దగ్గరవుతాం ప్రేమన వారలారా, అనగా అభివృద్ధిలోనికి వెళతాం ప్రేమన వారలారా. ఈరోజు క్రైస్తవ విశ్వాసం పరలోకానికి వెళ్ళడానికే కదా. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఆయనను స్వరక్షకునిగా అంగీకరించిన నేను ఆయన కొరకు బ్రతికితే నన్ను కూడా ఆయన మరణాన్ని గెలిచేటట్లుగా చేసి ఆయనతో కూడా నన్ను తీసుకుని వెళతాడనే కదా. అంటే ఎప్పుడైతే ఆజ్ఞలను మనం పాటిస్తామో పరలోక రాజ్యానికి దగ్గరవుతాం ప్రేమన దేవుని పిల్లలారా. మరి ఆజ్ఞలను పాటించటం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలని ఈ 2 మాటలను బట్టి పట్టటమా? కాదు ప్రేమన వారలారా. ఆజ్ఞలను తెలుసుకోవటం వేరు, ఆజ్ఞలను మన జీవితంలో పాటించటం వేరు ప్రేమన దేవుని పిల్లలారా. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి ప్రేమన దేవుని పిల్లలారా. చివరికి నీకంటే ఎక్కువగా నీవు దేవుణ్ణి ప్రేమించాలి. దయచేసి లేఖనాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. అందరికంటే ఎక్కువగా నువ్వు కట్టుకున్న ఇంటి కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. నీ ఇంట్లో ఉంటున్న నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, చివరికి నీ మీద నీకున్న ప్రేమ కంటే ఎక్కువగా ఆయనని ప్రేమించాలి. ఆలోచించండి. నీ ఉద్యోగాన్ని, నీ సంపాదనను, ప్రకృతిలో ఉంటున్న వస్తువులను, ప్రదేశాలను కాదు, అన్నింటికంటే అందరికంటే నీకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ ప్రేమన వారలారా, సలహా కాదు. సలహా అయితే పాటించినా పాటించకపోయినా ప్రాబ్లం లేదు. కానీ ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞలలోనే నా అభివృద్ధి దాగి ఉన్నది. రెండవ దాన్ని కూడా మనం ఆలోచించగలిగితే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇది ఎంత గొప్పది అని చెబుతున్నాడో మీరు చూడగలిగితే మార్కు సువార్త 12వ అధ్యాయము 13, పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నింటికంటేను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. ఎప్పుడైతే ఈ 2 ఆజ్ఞలను, పొరుగువాన్ని కూడా నువ్వు ప్రేమిస్తున్నావో సర్వాంగ హోమముల కంటే బలుల కంటే శ్రేష్టమైనది ప్రేమన వారిలారా. మరి పొరుగువాన్ని ప్రేమించటం అంటే మీరు ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు మనకు తెలుసు. మొదటి 5 దేవునికి సంబంధించినవి, మిగిలిన 5 సహోదరులకు సంబంధించినవి. కాబట్టి వాటికి విస్తృతార్థాన్ని మనకు చెబుతూ, నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఎవరిని ద్వేషించడానికి వీలు లేదు. చివరికి మనల్ని ద్వేషిస్తున్న వారిని కూడా ప్రేమించాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఎప్పుడైతే ఈ ఆజ్ఞలలోనికి మన జీవితం వెళుతుందో, ఏమండి, మన జీవితం అభివృద్ధిలోనికి వెళుతుంది. పరలోక రాజ్యానికి మనం దగ్గరవుతాం ప్రేమన వారలారా. దయచేసి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 2 ఆజ్ఞలను గురించి మాట్లాడుతూ 40వ వచనం, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. అంటే ఈ 2 పాటిస్తున్నామంటే ధర్మశాస్త్రం అంతటిని మనం పాటిస్తున్నట్లే అన్నాడు. అంటే మొదటి 5 దేవుణ్ణి ప్రేమించాలన్న ఆజ్ఞ, మిగిలిన 6 నుంచి 10 వరకు 5 ఆజ్ఞలు పొరుగువానిని గురించినవి ప్రేమన వారలారా. కాబట్టి ముందుగా ఈ ఆజ్ఞలలోనికి మన జీవితాన్ని తీసుకొని రావాలి. దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోండి.
నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అలాగే పైన ఆకాశమందే కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అదేవిధంగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి. మిగిలిన 5 జ్ఞాపకం చేసుకోండి. నరహత్య చేయకూడదు, దొంగిల్లకూడదు, వ్యభిచరింపకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, పొరుగువానిది ఏది ఆశింపకూడదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం అంటే యేసుక్రీస్తు ఇంకా విస్తృత అర్థాన్ని మనకు చెబుతూ ఏమంటున్నాడు అంటే, నిర్నిమిత్తముగా ఏ కారణము లేకుండా నీ పొరుగువానిని, నీ సహోదరుని ద్వేషించొద్దు అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఇంకా విస్తృతార్థంలోనికి మనం వెళ్ళాం. ఎప్పుడైతే ఈ ఆజ్ఞలలో మన జీవితాన్ని మనం పెట్టుకుంటామో అభివృద్ధిలోనికి వెళతాం. పరలోక రాజ్యానికి దగ్గరవుతాం ప్రియమైన వారలారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సహోదర ప్రేమ ఉండాలి. ఎవ్వరిని అకారణంగా ద్వేషించటానికి వీలు లేదు. మనల్ని ద్వేషిస్తున్న వారిని కూడా మనం ప్రేమించాలి ప్రియమైన వారలారా. అలా ప్రేమించగలిగితేనే నీ నిష్కపటమైన ప్రేమకు అనేకులు దేవునిలోనికి వస్తారు ప్రియమైన వారలారా. నీ ప్రేమను బట్టి క్రీస్తు ప్రేమ నిన్ను ఆకర్షించినప్పుడు, ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటే నీలో ఉన్న క్రీస్తు అనేకులను ఆకర్షిస్తాడు ప్రియమైన వారలారా. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆజ్ఞలలో మన జీవితాన్ని మనం పెట్టుకుంటామో, దేవుని కంటే దేనిని ప్రేమించొద్దు. దేవుణ్ణి ప్రేమించినవాడు తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించినవాడు దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపడు. దేవుణ్ణి ప్రేమించినవాడు ఈ ప్రకృతిలో దేవుని కంటే దేన్ని ప్రేమించడు. అలాగే దేవుణ్ణి ప్రేమించినవాడు ఇదిగో పరిశుద్ధ దినాన్న పరిశుద్ధ సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతాడు. ఇవేవి చేయకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తానంటే ఎలా? దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి ఆజ్ఞలలో మన జీవితాన్ని పెట్టుకుంటే అభివృద్ధిలోనికి మనం వెళతాం ప్రియమైన వారలారా. అంటే పరలోక రాజ్యానికి మనం దగ్గరగా వస్తాం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మరొకటి చేయాలి ప్రియమైన వారలారా. అదేంటో కూడా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది మన మీద కూడా ప్రియమైన వారలారా. ఆజ్ఞలను పాటిస్తూ పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. అనగా సువార్తను ప్రకటించాలి, అనేకులను రక్షణలోనికి తీసుకొని రావాలి. అప్పుడు ఏం జరుగుతుందని లేఖనం సెలవిస్తుంది. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21 చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆయన చిత్తం ఏంటో తెలుసా? అనేకులు రక్షణ పొందాలి అన్నది ప్రభు యొక్క చిత్తము. మరి అనేకులు రక్షణ పొందాలి అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆజ్ఞలను పాటిస్తే దగ్గరికి వస్తాము. పరిచర్యలో మనం ఉంటే పరలోకానికి వెళ్ళగలిగే స్థితి వస్తుంది. పరలోకానికి వెళ్ళటం అంటే ఇంతకంటే అభివృద్ధి ఏముంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. ఈ లోకంలో ఉంటున్న ఆజ్ఞలు ఇక్కడ నిన్ను గొప్పవాన్ని చేస్తాయి. పరలోక సంబంధమైన ఆజ్ఞలు పరలోకములో నిన్ను గొప్పవాన్ని చేస్తాయి ప్రియమైన వారలారా. అందుకే యేసుక్రీస్తు కూడా దృఢపరుస్తూ నిత్య జీవమునకు వెళ్ళుటకు నేనేం చెయ్యాలి అని ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆజ్ఞలను పాటించు అన్నాడు. అప్పుడు ఏ ఆజ్ఞలు అన్నప్పుడు యేసుక్రీస్తు ఆజ్ఞలను సెలవిచ్చాడు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే బాల్యము నుండే నేను అనుసరిస్తున్నాను, నాకింకా ఏమిటి కొదవ అన్నప్పుడు నువ్వు వెళ్ళి నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము అన్నాడు. అంటే పరిచర్య చెయ్యి అంటున్నాడు ప్రియమైన వారలారా. అంటే ముందు ఆజ్ఞలు గైకొనాలి, ఆజ్ఞలను గైకొంటూ పరిచర్యలో ఉండాలి.
మత్తయి సువార్త 19వ అధ్యాయము 20, 21 2 వచనాలను దయచేసి చూడండి. అందుకు ఆ యవనుడు, ఇవన్నీయు అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు గోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పరిచర్య చెయ్యు అన్నాడు. అంటే ముందు ఆజ్ఞలను పాటించాలి. తరువాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే పరిచర్యలో మనం ఉండాలి ప్రియమైన వారలారా. అప్పుడు పరలోకములోనికి వెళ్ళగలిగే స్థితి కలుగుతుంది. పరలోకపు ఫలము మనకు కలుగుతుంది ప్రియమైన వారలారా. ఆజ్ఞలలోనే విఫలమైపోతే అభివృద్ధి లేదు. లేదంటే నేను ఆజ్ఞలను పాటించటం లేదు, పరిచర్య చేస్తున్నానంటే ప్రయోజనం లేదు. లేదు, నేను ఆజ్ఞలనే పాటిస్తున్నాను, పరిచర్య చెయ్యను అంటే నువ్వు దగ్గరగా వచ్చావు. పరలోక రాజ్యంలో మరి ప్రవేశించాలి అంటే ఇది కూడా చెయ్యాలి కదా. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి. నీ జీవితం, నా జీవితం ఎక్కడ ఆగిపోయింది? అక్కడి నుంచి ముందుకు కదలటం మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. పరలోకానికి వెళ్ళాలని యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాం, బాప్తిస్మాన్ని తీసుకున్నాం. పరలోకానికి వెళ్ళటానికే కదా నిత్యము సంఘముతో సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నప్పుడు పరలోకానికి వెళ్ళాలన్న పట్టుదలను విడిచిపెట్టడానికి వీలు లేదు. ఏదో ఒక రోజు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం ప్రేమన వారిలారా. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? దగ్గరగా వచ్చి మరలా దూరం అయిపోయాడు. ఏదో ఒకరోజు చనిపోయి మొత్తము వదులుకుంటాడు కదా. అదేదో పరలోకం కొరకు యేసుక్రీస్తు చెప్పగానే వదులుకుంటే బాగుండేది కదా. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు ఆజ్ఞలలో మన జీవితాన్ని పెట్టుకోవాలి. తరువాత పరిచర్యలో ఉండాలి ప్రేమన వారలారా. ఈ పరిచర్యలో ఉండాలి అన్నప్పుడు అది ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. మీరు చెయ్యొచ్చు, సహకరించొచ్చు, ప్రార్థన చెయ్యొచ్చు, ప్రోత్సహించొచ్చు, అనేక రకాలుగా చేయొచ్చు. ఈరోజు చాలామంది ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం కొరకు తమ కష్టాన్ని పంపుతున్నారు. మాతో పాటు పరిచర్యలో మీరు కూడా ఉన్నారు. ఎందుకంటే మీ సహాయాన్ని బట్టే ఈ కార్యక్రమాలు ముందుకు వెళుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞలలో పెట్టుకుంటూ మనం పరిచర్యలో ఉంటామో అప్పుడు పరలోకమందు మీకు ఫలము కలుగును అన్నాడు. పరలోకం అనేది ఎంత గొప్ప లోకమో మనందరికీ తెలుసు కదా. ఇంతకంటే అభివృద్ధి ఏముంది? చాలామంది చదువుకోరా పైకి వస్తావు, పైకి వస్తారు అంటారు. అలాగే బైబిల్ చదివి ఆజ్ఞలను మనం పాటించగలిగితే పైకి రావటం కాదు, పరలోకానికి పైకే వెళతాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంతకంటే అభివృద్ధి మన జీవితంలో ఏముంది చెప్పండి. కాబట్టి జీవితం చిన్నది, లోకం అశాశ్వతమైనది, లోకానికి సమయం దగ్గర పడుతుంది. మన సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉంది, ఏ క్షణమో ఏ గడియో. కాబట్టి దేనిని ప్రేమించక దేవుణ్ణి ప్రేమిస్తూ సహోదరులను ప్రేమిస్తూ పరిచర్యలో ఉండగలిగితే పరలోకపు అభివృద్ధి మనకు సొంతమవుతుంది ప్రేమన వారిలారా. అట్టి మహాభాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాల కొరకు సహకరిస్తున్న వారందరికీ క్రీస్తు పేర శుభములు, వందనములు తెలుపుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. విడిచిపెట్టకుండా నాయన నీ మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే మంచి మనసును అనుగ్రహించండి. విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా నాయన కాచి కాపాడమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతున్నా. తండ్రి, శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు సహకరిస్తున్న నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలోనూ కన్నీళ్లలోనూ నాయన ఈ పరిచర్యను ప్రోత్సహిస్తుండగా నాయన నీ ఆశీర్వాదానికి పాత్రులుగా ఎంచమని, మీ పిల్లలను అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి.
అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతను అనుగ్రహించండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు నాయన బహుమానాలను అనుగ్రహించండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన విజయాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉంటున్న నీ పిల్లలకు నాయన తండ్రి స్వాంతన కలిగించండి నాయన. తండ్రి నీ వైపు చూస్తుండగా నీ పిల్లలను మేలులతో తృప్తిపరిచి విశ్వాసములో స్థిరపరిచి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు విత్తబడిన వాక్యము మీ పిల్లల హృదయాలలో ఫలింపచేయమని క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ ఈ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.